పవన్ సో ఎక్కడికక్కడ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే మొత్తం ఏపీలో అయితే అన్ని పార్టీలు కూడా ప్రచారానికి సిద్ధమైపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసేశారు, సమర శంకారాన్ని పూరించారు. సో అండ్ ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఇక జగన్ కూడా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇక ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్లబోతున్నారు. చూస్తే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించాక మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. అట్లాగే 21 రోజుల పాటు ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల గుండా ఈ యాత్ర సాగుతుంది. చంద్రబాబు, ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి ఈ నెల 17న చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట ఉమ్మడి సభలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం మనం చూసాం. ఇవాళ ప్రజాగళం పేరిట చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో పర్యటించనుండగా పవన్ 30న పిఠాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక సీఎం జగన్ ఇవాళ సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:56 తాడేపల్లి నుంచి కడపకు ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. మధ్యాహ్నం 12:20 కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12:45 ఇడుపులపాయ వెళ్తారు. మధ్యాహ్నం 1:20 వరకు వైఎస్ ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించి 1:30 బస్సులో బయలుదేరి వేంపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు మీదుగా ఆలగడ్డ వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు నంద్యాల సభలో పాల్గొంటారు. ప్రొద్దుటూరు సభకు డ్వాక్రా మహిళలను తరలించాలి అని మెప్మాలో పనిచేస్తున్న సీఓలు, ఆర్పీలు వాట్సాప్ మెసేజ్లు పంపించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి 0 వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను జగనన్న ఆదుకున్నారు అని, ఆ రుణం తీర్చుకునేందుకు ఈ సభలో డ్వాక్రా మహిళలు పాల్గొనాలి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజాగళం పర్యటనకు ఇవాళ శ్రీకారం చుడుతున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం కుప్పం నుంచి పలమనేరు చేరుకుని అక్కడ ప్రజాగళం తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత నగరి నియోజకవర్గం, పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె సభల్లోనూ మాట్లాడతారు. ఇక పవన్ 30వ తేదీ నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలో 3 రోజులు పర్యటిస్తారు. పురోహితిక అమ్మవారిని దర్శించుకుంటారు. వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. దత్తపీఠాన్ని కూడా దర్శిస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఇక బంగారు పాప దర్గాకు వెళ్తారు. ఇక క్రైస్తవ పెద్దలతో కూడా భేటీ అవుతారన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఈ ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్తి సమాచారం ఏంటంటే చూస్తా ఉన్నాం ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన పార్టీ సో వైసీపీ కూడా ప్రచారానికి ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుడతా ఉన్నారు. అట్లాగే గత 2-3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలోకి సొంత నియోజకవర్గం నుంచి కూడా బయలుదేరిన పరిస్థితి. 30 నుంచి పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరుతా ఉన్నారు. పూర్తి సమాచారం ఏంటి? పవన్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే అటు 3 పార్టీలు, ప్రధానమైన 3 పార్టీలు కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించిన తర్వాత ఈ రోజు నుంచి ప్రజాగళం పేరుతో ఈ రోజు నుంచి ఈ వరుసగా అంటే 30వ తారీఖు వరకు తొలి షెడ్యూల్ అయితే విడుదల చేశారు. వాసన పర్యటనలు పెట్టుకున్నారు. రోజుకి
3 లేదా 4 నియోజకవర్గాలు తన పర్యటన ఉండే లాగా చంద్రబాబు మొత్తం కూడా ఈ పర్యటనలన్నీ కూడా ఖరారు చేసుకున్నారు. ఈ రోజు నుంచి కూడా ఆ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అలాగే లోకేష్ కూడా త్వరలో ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్న ఆయన కూడా ఈ ఏదైతే ఎన్నికల ప్రచారానికి ఆయన కూడా వెళ్ళబోతున్నారు. మరోవైపు అంటే పవన్ కళ్యాణ్ అయితే ఈ నెల 30వ తేదీ నుంచి ఆయన కూడా తన ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదైతే పేటాపురం అంటే ఆయన పోటీ చేసే నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి అయితే ఆయన శ్రీకారం చుడుతున్నారు. అక్కడ నుంచి వరుసగా ఆయన మొత్తం కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ మొత్తం కూడా విడుదల చేయబోతున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 21 నియోజకవర్గాల్లో దాదాపు రోజుకు దాదాపు 2 సార్లు అంటే 2 సార్లు అక్కడ ఆయన పర్యటించే విధంగా షెడ్యూల్ అయితే ఆయన్ని శ్రీకారం చుట్టారు. దాంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటనకు మొత్తం కూడా శ్రీకారం చుట్టారు. వరాహి ఈ వాహనాన్ని కూడా సిద్ధం చేసుకుని దాంట్లో వెళ్లాలని చెప్పి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కూడా అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. మొత్తం బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం కూడా దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే విడుదల చేశారు. మొత్తం కూడా ఇక ఈ 45 రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు నిర్ణయించుకున్న వరుసగానే రూట్ మ్యాప్ లో షెడ్యూల్స్ అన్ని కూడా ఇప్పటికే విడుదల చేశారు పవన్.